74వ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం ఇందిరా కాలనీ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమానికి పలువురు వక్తలు రాజ్యాంగం విశిష్టత ప్రాముఖ్యతను తెలియజేస్తూ రాజ్యాంగాన్ని అందించిన మహనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని స్మరించుకుంటూ మాట్లాడారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి అంబేద్కర్ మునిమనవడు అశోక్ రాజరత్న అంబేద్కర్ ముఖ్య అతిథి విచ్చేయడంతో ఆయన్ను ఈ కార్యక్రమానికి డిఎంఆర్ శేఖర్, తెలుగుదేశం రాష్ట్ర ఉపాధ్యక్షులు బండారు సత్యానందరావు, జనసేన కొత్తపేట ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ శాలువా కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా అశోక్ రాజరత్న అంబేద్కర్ మాట్లాడుతూ విభిన్న మతాలు, జాతులు, వివిధ ప్రాంతాలు కలిగినటువంటి భారతదేశానికి అందరికీ ఆమోదయోగ్యమైన గొప్ప రాజ్యాంగాన్ని భారతదేశానికి అందించిన మహనీయ వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆకుల రామకృష్ణ, చిలువూరి సతీష్ రాజు, జక్కల అరుణ్ కుమార్, కోనాల అంబేద్, చిక్కాల సత్యప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నమో తస్సా భగవతో అర్హతో సమ్మా యాంపి సంఘం శరణం గచ్ఛామి గచ్ఛామి ధమ్మం శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి ద్వితీయంపి బుద్ధం. మరి మా గురువులు చిరకాలంగా అంటే దాదాపు 86 నుంచి అంబేద్కరిజం నడిపిస్తున్నటువంటి ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో జేబీ రాజు గారు మా గురువు గారు. మేము భారతదేశ ప్రజలు భారతదేశాన్ని ఒక సావరిన్, సోషల్, సెక్యులర్, డెమోక్రటిక్ రిపబ్లిక్ గా పౌరులందరికీ భద్రత కల్పించాలని సంకల్పించారు. న్యాయం, నమ్మకం, విశ్వాసం, ఆలోచన, వ్యక్తీకరణ, నమ్మకం, విశ్వాసం మరియు సమగ్రతకు భరోసా ఇచ్చే ఫ్రెటర్నిటీ. గొల్లపల్లి భాగ్యరావు గారు, ఎస్టీ శేఖర్ గారు, ముందుకు వచ్చినటువంటి సోదరులు శ్రీ డిఎంఆర్ శేఖర్ గారు, పెద్దలు విష్ణుమూర్తి గారు, ఆకుల రామకృష్ణ గారు, బండారు శ్రీనివాస్ గారు, అవినాష్ గారు, ఒక వేదిక అందించిన గౌరవనీయులు శ్రీ జేబీ రాజు గారు అవకాశం ఉంది. అటువంటి గొప్ప రాజ్యాంగ దినోత్సవం వేడుకలు చేసుకోవడం ఇది 2015 నుంచి అమలు వచ్చినా, లేటుగా మొదలు పెట్టినా, ఏదో స్వాతంత్ర దినోత్సవం లేదా రిపబ్లిక్ చేసుకున్న, గణతంత్ర దినోత్సవం చేసుకున్న, రాజ్యాంగం ఆమోదించిన రోజున ఈనాడు రాజ్యాంగం గురించి చర్చించుకుని అంబేద్కర్ మహనీయుని గురించి స్మరించుకుని మనం అడుగు వేసుకుంటూ అందరూ రాజ్యాంగాన్ని కాపాడటం కోసం, దాన్ని గౌరవించడం కోసం, దాన్ని అమలు చేయడం కోసం పాటుపడదామని మీ అందరికీ మనవి చేసుకుంటూ, సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా సమాన హోదా రావాలి, సమాన గౌరవం, అందరికీ స్వేచ్ఛ రావాలని చెప్పి మనకి 1947 ఆగస్టు 29న రాజ్యాంగ సభ ద్వారా గౌరవనీయులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నేతృత్వంలో సుమారు 6 సభ్యులతో మనకి ఒక కమిటీ వేసి రాజ్యాంగాన్ని రూపొందించాల్సిందిగా కోరితే వారు సుమారు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు ఎంతో శ్రమించి వివిధ ప్రపంచ దేశాలన్నీ రాజ్యాంగాల పరిశీలించి ఒక అద్భుతమైన రాజ్యాంగం రచించింది ఎవరంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆలోచిందని చెప్పుకోవాలి. దాస్ గారు, అమృతరావు గారు ఒక ఫోటో తీసుకోండి. మా కోరికను మన్నించి వచ్చినందుకు ఇక్కడ అందరికీ వచ్చిన ఎందుకంటే ఎక్కడే ఉండేవారు.
थोड़ा మైక్ తో పెట్టాను వదలండి. अच्छा जी विल अच्छा ఆ వేదిక రంగించే గౌరవనీయ సభ్యులైనటువంటి మీ అందరికీ కూడా వారి అభివాదాలు తెలియజేస్తుంది. ఎందుకంటే బోధిసత్వుడు భారతరత్న మరి బాబా వారు ఉపన్యాసం చేయబోతున్నారు. దానికి నేను అనువాదం చేస్తాను, మీరు అందరూ జాగ్రత్తగా వినండి. सबसे पहले पूरी बात मैं यहाँ नहीं कर पाऊंगा. దయచేసి మొదట నన్ను మీరు క్షమించవలసింది కోరుతున్నాను. ఎందుకంటే మరి ఇప్పటికే ఆలస్యమైంది, నేను వేరే కార్యక్రమానికి అమలాపురం జరిగే కార్యక్రమం వెళ్ళాను కాబట్టి నేను త్వరగా నేను ఇక్కడి నుంచి ముంచి వెళ్తాను కాబట్టి నన్ను క్షమించవలసిందే కోరుతున్నాను. आज 26 नवंबर 1949 आज ही के दिन भारत का संविधान कॉन्स्टिट्यूएंट असेंबली में सम्मत हुआ और ये 26 जनवरी 1950 को लागू हुआ. 1949 సంవత్సరం నవంబర్ 26వ తారీఖున మరి రాజ్యాంగ పరిషత్తు ఈ బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చే రచింపబడిన రాజ్యాంగం ఆమోదింపబడిన దినం ఇది. हम लोगों ने अभी यहाँ पर तेलुगु में प्रियम्बल पढ़ा. మనం ఇప్పుడే మనం తెలుగులో పీఠికలు చదివాం. రాజ్యాంగానికి ముందుగా రాసినటువంటి ప్రియాంబల్ అంటే పీఠిక అంటారు, దాన్ని చదివాం. इंग्लिश में ये प्रियम्बल कहता है कि वी द पीपल ऑफ इंडिया हैविंग solemnly resolved to constitute India into sovereign, socialist, secular, democratic republic and to secure all its citizens justice, liberty, equality and fraternity. అందులో ఏముంటుందంటే భారతదేశం యొక్క సౌభ్రాతృత్వాన్ని సార్వభౌమాధికారాన్ని కాపాడుతూ సమానత్వము, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం వీటన్నిటిని కాపాడుతామని మేము ప్రమాణం చేస్తున్నామని పీఠికలో. 1949 से पहले इस देश में जस्टिस, लिबर्टी, इक्वलिटी और फ्रेटर्निटी नहीं थी. దీనికి అర్థం ఏమిటంటే 1949 సంవత్సరం ముందు ఏవైతే ప్రియాంబుల్లో పెట్టారో న్యాయము, సమానత్వము, సౌభ్రాతృత్వము ఏవైతే ఉన్నావో అవి లేవు ఈ దేశంలో. और यही संविधान आज बाबा साहब अम्बेडकर जी का इस देश में है. जो व्यवस्था इस देश में नहीं थी, सामाजिक न्याय की, बराबरी की, वो व्यवस्था बाबा साहब अम्बेडकर जी ने इस देश के संविधान के माध्यम से इस देश को दी है. ఆయన ఈ దేశంలో మానవ సభ్య సమాజానికి సమానత్వము, న్యాయము, మరి సౌభ్రాతృత్వం ఏవైతే లేవో వాటన్నిటిని కూడా రాజ్యాంగం ద్వారా ఈ దేశానికి, మన ప్రజలకు ఆయన అందించారు. రాజ్యాంగం ద్వారా आज हम लोग क्यों सेलिब्रेट कर रहे हैं, इसका एक उदाहरण देना चाहूंगा. ఈవాడ మనం రాజ్యాంగ దినోత్సవంగా మనం ఎందుకు ఈ సంబరం చేసుకుంటున్నాం, ఉత్సవం చేసుకుంటున్నాం అంటే దాని ఉద్దేశాన్ని మీకు తెలియజేస్తాను. बाबा साहब जब छोटे थे उस समय मनु का संविधान, मनु का विधान इस देश पे लागू था. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బాలుడిగా బాల్యంలో ఉన్నప్పుడు ఇక్కడ రాజ్యాంగం లేదు కాబట్టి మను ధర్మశాస్త్రం రాజ్యం వెళ్తున్న రోజులని. उनके पिताजी मिलिट्री में थे. ఆయన 8-9 తరగతిలో చదువుతున్న రోజుల్లో వాళ్ళ తండ్రి గారు మిలిటరీలో పనిచేస్తూ ఉండేవారు. तो पिताजी ने सोचा कि कई महीनों से, सालों से मैंने अपने बच्चों को देखा नहीं है, तो पिताजी ने बाबा साहब अम्बेडकर जी को खत लिखा, टेलीग्राम किया. అప్పుడు ఆయన ఏం చేశారంటే మరి చాలా కాలం అయింది మా పిల్లలతో మాట్లాడలేదు, చూడలేదు కాబట్టి ఆయన మిలిటరీ నుండి ఒక ఉత్తరం రాశారు. इसी परिस्थिति को तुम्हें बदलना है. అప్పుడు తండ్రి గారు అన్నారు, రైతే మన వారికి ఇలాంటి అనుభవాలు, చేదు అనుభవాలు, అన్యాయం జరుగుతున్నాయి కాబట్టి నువ్వు పెద్దవాడైన తర్వాత వీటన్నిటిని తొలగించడానికి నువ్వు కంకణం కట్టుకొని చెప్పాడు. और बाबा साहब अम्बेडकर जी ने इतनी पढ़ाई की कि इस देश का संविधान निर्माण किया और एक ऐसी व्यवस्था निर्माण की. అప్పుడు పెద్దవాడిన తర్వాత ఉన్నత చదువులు చదువుకున్న తర్వాత ఆయన రాజ్యాంగ నిర్మాణ వ్యవస్థని ఎంత చక్కగా తయారు చేశాడంటే, और बाबा साहब अम्बेडकर जी ने ऐसी व्यवस्था तैयार की कि जिन बाबा साहब को बैलगाड़ी में बैठने का अधिकार नहीं था, बाबा साहब ने ऐसा संविधान तैयार किया कि आज हम हवाई जहाज उड़ा रहे हैं. మరి ఆయన ఏ బాల్యంలో అయితే ఇప్పుడు మనం ఎగబండి కాదు విమానాల్లో ప్రయాణం చేసే అధికారాన్ని పొందుకున్నాం. जिन बाबा साहब अम्बेडकर जी को कीचड़ का पानी पीने के लिए मनु के कानून ने मजबूर किया था, మను ధర్మశాస్త్ర ప్రకారం ఆయన చెప్పిన సిద్ధాంత ప్రకారం, ధర్మశాస్త్ర ప్రకారం మనకు మంచిని కూడా తాగే అర్హత లేదు. ఆ దానిని ఆయన और आज ही के दिन दिए हुए बाबा साहब अम्बेडकर जी के संविधान के कानून के वजह से हम ये बिस्लरी का पानी पी रहे हैं. వారు ఇచ్చిన రాజ్యాంగ హక్కుల ద్వారా మనం ఇవాళ ఈ యొక్క బిస్లరీ వాటర్ అండి, కిన్లీ వాటర్ అండి ఇది తాగగలుగుతున్నాం. జై భీమ్, జై భీమ్.
बाबा साहब अम्बेडकर जी ने एक और आर्टिकल इस कॉन्स्टिट्यूशन में लिखा మరి ఈ చట్టం ద్వారా కాన్స్టిట్యూషన్ ద్వారా రాజ్యాంగం ద్వారా మరొక చట్టాన్ని తయారు చేశారు आर्टिकल 13 13వ ఆర్టికల్ ద్వారా आर्टिकल 13 बाबा साहब अम्बेडकर लिखते हैं వారు ఆ ఆర్టికల్ ద్వారా ఇలా రాశారు వారు 13వ ఆర్టికల్ ద్వారా कि ये संविधान लागू होने से पहले మరి ఈ యొక్క చట్టం నియామకం కాకముందే ఎన్ని చట్టాలైతే ఉన్నాయో वो सारे कानून ఆ మొత్తం చట్టాలన్నీ కూడా मैं वॉइड कर देता हूं, खत्म कर देता हूं। వాటన్నిటి కూడా నేను రద్దు చేసేస్తాను ఒకే ఒక పంక్తి ద్వారా ఒక లైన్ ద్వారా 2500 सालों की मनुस्मृति को ఆనాటి వేల సంవత్సరాలుగా పెత్తనం చేస్తున్న మనుధర్మ శాస్త్రాన్ని हमेशा हमेशा के लिए खत्म कर दिया। శాశ్వతంగా దాన్ని నాశనం చేశారు कुछ पानी दिखाई दिया, उसने गाड़ी रोकी और बच्चों से कहा कि वो देखो वहां पर पानी पड़ा है, जाकर पी कर आओ। संविधान दिन इसलिए मना रहे हैं कि ये सिर्फ संविधान हम नहीं मना रहे, उस मनु के कानून को भी खत्म करने का दिन ये आज का दिन है। మనం ఇవాళ రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటున్నామంటే ఈ సంబరంతో పాటు ఆ క్రూరమైన అన్యాయమైనటువంటి మనుధర్మ శాస్త్రాన్ని అంతం చేసిన దినంగా కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి और इसी कॉन्स्टिट्यूशन डे के मैं आप सभी को बाबा साहब अम्बेडकर जी के परिवार की ओर से ढेर सारी मनोकामनाएं देता हूं। మరి కాబట్టి నేను మా యొక్క అంబేద్కర్ కుటుంబం యొక్క తరఫున మీ అందరికీ కూడా అనేక శుభాలు మీకు తెలియజేస్తున్నాను ड्यू टू माई फर्दर प्रोसीडिंग्स आई हैव टू लीव अर्ली, मुझे जल्दी जाना है, इसलिए मैं आप लोगों की अलविदा लेता हूं। మరి ఇక వేరే కార్యక్రమం ఉంది అమలాపురంలో, అది ముందుగా నిర్ణయించబడిన కార్యక్రమం కాబట్టి మేము క్షమాపణ కోరుకుంటున్నాను మరి